ఈ నెల 10న డోర్నకల్ మండలంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డిఎస్ రెడ్జానాయక్ పిలుపునిచ్చారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం రెడ్జానాయక్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, కుల సంఘాలు, మహిళలు, పార్టీ అభిమానులు అందరినీ కలుపుకొని సమావేశానికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నున్నా రమణ, మున్సిపల్ చైర్మన్ వంకుడోత్ వీరన్న, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్లో వస్తుంది 99.9. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఈ లోపల మన ఆత్మీయులు అంటే మనం గెలిపించుకున్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మన పార్టీకి సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, పార్టీ కార్యవర్గం కావచ్చు, మన ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఇంకా పార్టీ కార్యకర్తలు, పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తలు కావచ్చు. మనం మీటింగ్లు ఎన్ని పెట్టినా ప్రతి ఒక్కరిని పిలవలేము, మాసును పిలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం అందరి సహకారం అవసరం అన్నట్టు మన ఆత్మీయులను పిలిపించుకొని మన కార్యకర్తలు మన ఆత్మీయులు అంటే మనకు దగ్గర వాళ్ళని, మనకు అంత మంచి సంబంధం ఉన్నోళ్ళు మనోళ్ళని. మన ఇంట్లో ఎట్లయితే కుటుంబం ఉంటుంది, అన్నదమ్మ ఉంటారు, అందరూ కూర్చొని పండుగ కూర్చొని మాట అమ్మాయి బాగుంటుందా లేదా ఏమిటి. గ్రామ పంచాయతీ కార్యవర్గం ఉంటుంది, మన పార్టీ కార్యవర్గం ఉంటుంది, పార్టీ కార్యకర్తలు ఉంటారు. నేను చెప్పిన అందరు చెప్పని వాళ్ళు కూడా అనుబంధ సంఘాలు ఉంటారు. అందరినీ పిలుచుకొని ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు సాయంత్రం దాకా 4 దాకా ఉంటే ఆ లోపల ఇంకా భోజనం పెట్టి పంపించే కార్యక్రమం చేయండి. ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తున్నాం, పని చేస్తున్నాం, నడుస్తూనే ఉంది, ఎటువంటి అన్ని చేసినాం అని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ఎంతో ఆనంద ఎంపీలకు అందరికీ ఒక దిశ నిర్దేశం చేసాం. దాని కొరకే మనకి ఎట్లా చేద్దాం అని చెప్పిన విధంగా మనం ఎట్లా మనం ఏమనుకుని ఆ రోజు మీరు అందరు వచ్చి ఉన్నారు, చాలా మంది అందరు రాకపోవచ్చు. నేను అందరూ పిలిచాను, మనం డేట్లు నిర్ణయం చేశాను. ఒకటి ఫస్ట్ నిన్న మరిపడిలో జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. నేను చెప్పడం కాదు, మీరు కూడా తెచ్చుకోండి. సరే, మొదటి రోజు కాబట్టి పాత జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచిన ముగ్గురు, కానీ వారికి పనులు ఉన్నాయి. రెండవది వాళ్ళకు ఒక ఎమ్మెల్సీలకు